హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి అప్డేట్స్. ఫ్రెండ్స్, నేను అనాలిసిస్ ఇచ్చాను. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అండ్ బ్రేక్‌ఔట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మార్కెట్ అగర్ ఆ లెవెల్స్ బ్రేక్ చేసిందనుకోండి, మార్కెట్ అక్కడికెళ్ళి ఫాల్ అవుతది. ఇది నేను నిన్న చెప్పాను. సేమ్ ఇవాళ అలా అయితే కాలేదు. కానీ ఇవాళ మార్కెట్ గ్యాప్ డౌన్ కావడం వల్ల మనకు ఇక్కడ ఛాన్స్ అనేది చాలా బాగా దొరికింది. అది ఎలా దొరికింది అది కూడా మీకు నేను ఇవాళ నేర్పిస్తాను. సో, ఇవాళ చూసుకుందాం. ఫస్ట్ ట్రేడ్ ఫస్ట్, సెకండ్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అచీవ్. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. ఫోర్త్ ట్రేడ్ ఫోర్త్ ట్రేడ్ ఇవాళ ఇవ్వలేదు. థర్డ్ 3 ట్రేడ్సే ఇచ్చాను. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవాళ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్. ఓకే. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాలే. థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్. మార్కెట్ ఇక్కడ పుట్ కింద పడ్డది గదా! అయినా నేను ఎందుకు పుట్ సైడ్ ట్రేడ్ ఇవ్వలేదు? ఎందుకంటే అది ఫేక్. ఎందుకు ఫేక్ అంటే, ఎప్పుడైనా నేను మీకు నేర్పించేది మార్కెట్‌లో మన ప్రీవియస్ క్యాండిల్స్ అనాలిసిస్ వీడియోస్ గూడా మీరు జూడండి మన యూట్యూబ్ ఛానెల్‌లో. ఇవన్నీ వీడియోస్ జూడండి. ఫస్ట్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ గూడా జూడండి. ఇక్కడ నేను మీకు ఏం నేర్పిస్తాను, మార్కెట్‌లో గ్యాప్ అప్ అయినా కానివ్వండి, గ్యాప్ డౌన్ అయినా కానివ్వండి, మార్కెట్ బాడీ లెవెల్ అనేది మార్క్ చేసుకోవాలి. అండ్ మార్కెట్‌లో రీటెస్ట్, రివర్సల్ ఉంటే బయింగ్ ఉంటది. రీటెస్ట్, రివర్సల్ ఉంటే సెల్లింగ్ ఉంటది. మార్కెట్ ఇక్కడికెళ్ళి సెల్లింగ్ తీసుకుంటే, మార్కెట్ ఎక్కడికెళ్ళైనా రివర్స్ గావచ్చు. మార్కెట్ ఈ పాయింట్‌కెళ్ళి బయింగ్ తీసుకుంటే, మార్కెట్ ఎక్కడికెళ్ళైనా రివర్స్ గావచ్చు. ఇది నేను మీకు మన ప్రతి వీడియో అనాలిసిస్‌లో ఒక్క టాపిక్ లేకపోతే ఒక టాపిక్‌లో ఇది నేర్పిస్తూనే ఉంటాను. ఇవాళ గూడా చెప్తున్నాను. సో, ఇవాళ ఇలా అయింది కాబట్టి ఇది ఫేక్ అని మనకు అర్థమైపోయింది. థాట్స్ వై మన ట్రేడ్స్ అనేవి అన్నీ కాల్ సైడే ఉన్నాయి. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ చూసుకోండి. టైమింగొచ్చేసి 9:21. ఈ క్యాండిల్ లోపలనే ట్రేడ్ ఇచ్చారు. ఎందుకంటే, ప్రీవియస్ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ మీద ఇది ట్రేడ్ చేస్తుండే 5 మినిట్స్ క్యాండిల్ చార్ట్‌లో. దట్స్ వై ఇక్కడ ట్రేడ్ ఇచ్చారు. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ టైమ్ చూసుకోండి 9:30. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి 10 AM. ఈ రెడ్ క్యాండిల్స్‌లో గూడా నేను కాల్ సైడే ట్రేడ్ ఇచ్చాను. ఎందుకంటే, మార్కెట్ ఇక్కడ ఇలా ఫేక్ జేసినప్పుడు, రీటెస్ట్, రివర్సల్ కాకుండా ఫాల్ అయితున్నప్పుడు, మార్కెట్ ఏ పాయింట్‌కెళ్ళైనా మీదికెళ్ళొచ్చు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇవాళైతే ఇక్కడికెళ్ళి మీదికెళ్ళింది. వదిలేద్దాం మనం. ఇక్కడికెళ్ళైనా మీదికెళ్ళొచ్చు. ఇన్ బిట్వీన్ క్యాండిల్ ఎక్కడి దగ్గరికెళ్ళైనా మీదికెళ్ళొచ్చు. సో, నేను ఇమ్మీడియేట్‌గా ట్రేడ్స్ ఇస్తూ పోయాను. దట్స్ వై ఇవాళ ఆల్ ట్రేడ్స్, ఆల్ టార్గెట్స్ అచీవ్. అండ్ ట్రేడ్స్ ఆల్ ఆర్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. సో, ఇప్పుడు మనం రేపు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. రేపటి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్‌లో ఇంపార్టెంట్ అయిన ఒక్కటే లెవెల్ ఉంది. అది మీరు గెస్ చేయండి. అప్పటివరకు నేను డ్రా గూడా చేసేస్తాను. సో, ఇది వచ్చేసి ప్రీవియస్ ఇవాళ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ గదా! సో, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అయిపోయిందిది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్. సో, టుమారో విల్ బి ఎ బ్రేక్‌ఔట్ ట్రేడ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ రేపొచ్చి 55,863 లెవెల్, సింగిల్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్ బ్రేక్ చేసిందనుకోండి మీది వరకు ఇలా ఇమ్మీడియేట్‌గా మార్కెట్ షూట్ అవుతది. రేపు మార్కెట్‌లో రెడ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ కాకూడదు. ఇక్కడ క్లోజ్ అయితే ఇమ్మీడియేట్ ఫాల్ అయిపోతది బ్యాంక్ నిఫ్టీ ఇప్పటి వరకు. ఎప్పటి వరకు మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ చేసి రెడ్ క్యాండిల్ క్లోజ్ కాదో అప్పటి వరకు మీరు కాల్ హోల్డ్ చేయొచ్చు. కాల్ హోల్డ్ ఎందుకు జేయాలంటే, ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ ఉంది గదా! ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ ఉంది. ఈ పాయింట్ వచ్చేసి ఒక టార్గెట్ అయితది. డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఒక టార్గెట్ అయితది. ఇంకా ఇక్కడ గూడా డైరెక్ట్ లెవెల్ వచ్చేసి ఇంకో టార్గెట్ అయితది. ఇమ్మీడియేట్‌గా అన్ని టార్గెట్ షూట్ ఔట్ జేయొచ్చు. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే. ఇక్కడ సపోర్ట్ తీసుకోలేకపోతేనే మార్కెట్‌లో మనం ఫాల్ చూడగలం. అండ్ ఇప్పుడు నిఫ్టీలో చూసుకున్నట్టయితే సేమ్ నిఫ్టీ గూడా ఇవాళ ఫేక్ జేసింది గానీ, నిఫ్టీలో నేను చాలా ట్రేడ్స్ ప్రొవైడ్ జేయను. ఎందుకంటే దీని లోపల ఒక్కసారి ప్రైస్ యాక్షన్ డెడ్ అయిపోయింది. వాలటిలిటీ డెడ్ అయిపోయిందనుకోండి, ప్రీమియం చాలా మెల్ట్ అయితది. సో, నేను నిఫ్టీలో చాలా ట్రేడ్స్ ప్రొవైడ్ చేయను. నేను చేసేవన్నీ బ్యాంక్ నిఫ్టీలోనే. ఇప్పుడు ఇక్కడ నిఫ్టీ మనం అనాలిసిస్ చూసుకున్నట్టయితే సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీలో లాగానే ఇక్కడ గూడా ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ లెవెల్ ఉంది గదా! ఇదొచ్చేసి మన బ్రేకౌట్. ఓకే. ఈ లెవెల్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తేనే మార్కెట్ పడతది. ఎప్పటి వరకు మార్కెట్ దీని కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ చేయదో అప్పటి వరకు మీరు మార్కెట్‌లో కాల్ సైడ్ హోల్డ్ చేయొచ్చు నిఫ్టీ. అండ్ నిఫ్టీ టార్గెట్ షుడ్ బి ఇక్కడ. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ విచ్ ఈస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. మార్కెట్ ఫాల్ కావాలన్న ఇదే లెవెల్. ఈ లెవెల్ దగ్గరకొచ్చింది. మార్కెట్ ఫాల్ కాలేదు. సో, ఏమైతది మార్కెట్ షూట్ అయితది గదా!
సో, ఇక్కడ రీటెస్ట్, రివర్సల్ ఉంటేనే మీరు ఎంట్రీ తీసుకోవాలి. వితౌట్ రీటెస్ట్, రివర్సల్ మార్కెట్‌లో ట్రేడ్ చేస్తే ఇక్కడ మనకు లాస్ దొరుకుతదండి. సో, నిఫ్టీలో వచ్చేసి ఈ లెవెల్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఈ లెవెల్స్. ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. అండ్ ఈ లెవెల్స్ అనేవి రేపు మార్నింగ్ నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో, ఫ్రీ టెలిగ్రామ్ ఛానెల్‌లో లెవెల్స్‌తో పాటు ఇన్‌సైట్ గూడా నేను అప్‌డేట్ చేస్తాను. మీరు ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. జాయిన్ కండి.